ప్రభుత్వం? ఏం మంచిగా ఉన్నాయా గద్దెలు ఎత్తు గద్దెలు ఉన్న లోక నీళ్ళు వచ్చినాయి. నీళ్లు అన్ని కొట్టుకపోయిన లోక పైసలు రాలే ఏం రాలే. ఇక వస్తాయి రేపు వస్తాయి అని చెప్తారు. 4,000 ఎత్తారన్నాడు, 4,000 వేయలే. మొన్న వచ్చిండు ఎమ్మెల్యే, అడిగిరా మీరు? ఎమ్మెల్యే మా ఇంటికి ఎందుకు వచ్చి ఇక్కడ రాలే. అక్కడ మీటింగ్ లో వచ్చినాడు. మీటింగ్ లోకి వస్తే ఎత్తా అన్నాడు, తర్వాత పంపిస్తా అన్నాడు. అసలు పంపేయలే మాకు. గయ్య 2,000 ఎత్తాడు, 4,000 వేసిటాడు, గయ్య 2,000 ఎత్తాడు. కుటికాలతో కూడా అక్కడ గడ్డ మీద పోయి తీసుకొచ్చి రాపిచ్చిన దానికే రాలే. కొత్త పింఛన్లు ఇస్తున్నాం ఇట్లా అని చెప్తుండు. ఏం లేదు, గయ్య 2,000 ఇస్తాడు, గవే 2,000 ఇస్తాడు. ఎవరు ఇచ్చిల్లమ్మా 2,000? కేసీఆర్ ఇచ్చిండు, కేసీఆర్ ఇచ్చిండు. అప్పుడు కేసీఆర్ రాసిన పైసలే గవే వస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫ్రీ బస్సు, ఎవరు పోతారు? ఎవరు పోతారు? పల్లెటూరు వాళ్ళు ఏమన్నా ఫంక్షన్లు అయితే పల్లెటూరు వాళ్ళు పోతారు. మేము పోతాం, ఎటు పోతాం? పట్టు చీరలు వచ్చినా? పట్టు చీరలు కూడా లేవు. కేసీఆర్ పైన చీర గతే లేదు మాకు, ఒక్క చీర కూడా గతి లేదు. మీ ఎమ్మెల్యే, గత ఎమ్మెల్యే ఎట్లా ఉండమ్మా? పరిపాలన మంచిగా ఉండేనా? వినయ్ భాస్కర్. భాస్కర్ మంచోడే, ఆయన చేసే పనులన్నీ చేసిండు. ఆయన చేసే పనులన్నీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే చేస్తలేడా? ఏం చేస్తలేడు, ఏం రూపాయి కూడా ఎక్కువ చేయలే, ఏం చేయలే. గవే కేసీఆర్ పెట్టిందే ఇచ్చిండు. పేరు తెలుసా అమ్మా మీ ఎమ్మెల్యే? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే పేరు తెలుసా? తెలియదు నాకు, నా కాలేజీ బయట పోతలేదు, నాకు తెలియదు, తెలియదు. 500 గ్యాస్, పెళ్లి అయితే తులం బంగారం, మహిళలకు 2,500. ఉన్న గ్యాస్ వస్తలేదు, ఈ గ్యాస్ వస్తలేదు, ఆ గ్యాస్ వస్తలేదు. ఇప్పుడు ఏ గ్యాస్ వస్తలేవు. మార్పు అని చెప్పారు, మంచిగా ఉన్నా మరి? మార్పు లేదు, గిర్పు లేదు, ఏది లేదు. మళ్ళీ వేస్తారమ్మా ఓటు? ఎత్తామో లేకపోతే అసలే ఇయ్యం, ఎవరికి. మీరేమో గిట్లా అంటారు, ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాను. నేనే ఉంటా అంటే మేమేంది ఎట్లా ఉంటాడు? మేము ఎత్తరే ఉండేది, ఎట్లా ఉంటాడు చెప్పు? మేము ఎత్తనే ఓటు ఎత్తనే ఉంటాడు, ఓటు అయింది ఎట్లుంటాడు? ఉంటాడా? ఉండడు. మరి ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలి ముఖ్యమంత్రి కదా, ఉన్నప్పుడు నల్లలు గాని, రోడ్లు గాని, ఇవన్నీ కరెంట్ గాని అన్ని తెచ్చిండు కదా. కేసీఆర్ తెచ్చిండు అన్ని. ఇలాంటి ఏమైనా తెచ్చిండు రేవంత్ రెడ్డి? ఏం తేలే, ఏం తేలే. ఏం తేలే. మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్తాను. ఎట్లా మరి? ఉంటే మేము గెలిపితేనే ఆయన గెలుతాడు, మేము గెలిపేది ఎట్లా గెలుతాడు చెప్పు? మళ్ళీ తెలంగాణ బాగుపడాలంటే, అంటే బంగారు తెలంగాణ కావాలంటే ఎవరు వస్తాం బాగుంటుందమ్మా? ఎవరైతే ఇక అది అదృష్టం, దేవుని అదృష్టం. రాత వలి రాత అది ఉంటది. కేసీఆర్ రావాలమ్మా, కేసీఆర్ రావాలమ్మా. మాకు మంచిగా చూసిన వాళ్ళు రావాలి, మాకు ఏమంటే మంచిగా చూస్తే వాళ్ళు రావాలి, అంతే. చెప్పింది నేను చెప్పుడు అంతే. ఎట్లా ఉందమ్మా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన? మంచిగా మాకు ఏది తెలియదు, మాకు పట్టాలు ఇస్తేనే ఎవరికైనా ఓటేస్తాం, లేకుంటే. ఎందుకమ్మా ఇంత నారాజు అవుతున్నావు? ఈ ప్రభుత్వం మంచి లేదా? మంచిగానే ఉన్నది ప్రభుత్వం, మంచిగా ఉండదు. మేమే మంచి వాళ్ళం కాదు, మేము చేయబట్టే పెద్ద అదే స్థానాలు వాళ్ళు ఏం మాట్లాడుతాను. నీకు వచ్చిందా మా నష్టపరిహారం? ఏమన్నా ఏడొచ్చినాయి నీళ్ళు, మూసదానికి ఇట్లా చేతుల మీద పట్టుకొని పోయినా నేను, ₹1 రాలేదు. వాళ్ళు ఏం చెప్తాను, ఏం చెప్తాను. నాకు పింఛన్ అయిపోయింది, అమ్మఒడి 7-8 ఏళ్ళు అవుతుంది, రూపాయి పింఛన్ రాలేదు నాకు ఇంతవరకు. కొత్త పింఛన్ కూడా ఇస్తున్నా అని చెప్పారు. ఏడిస్తాను వాడు, కొత్త పింఛన్ ఎక్కడ ఇచ్చిండు? ఇయ్యలే, కొత్త పింఛన్ ఇయ్యలే, ఏమి ఇయ్యలే నాకు, ఏది వద్దు. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? ఏమో ఎవడో ఏం మరి. తెలియకుండానే ఓటేసినా అమ్మా? ఇక వేయాలంటే వేసినాం, ఓటు వేసినాం అంటే. ఇప్పుడు ఎట్లా ఉంది మరి? ఎట్లలేదు, ఎట్లున్నది ఇక మంచిగా ఫ్రీ బస్ ప్రయాణం చేస్తున్నాం. ఒకటే పోడు ఊర్లో ఏం లేదు బిడ్డ, మేము ఎవరికి ఓటు వేయం, ఎవరికి మంచిగా సన్న బియ్యం వస్తుందా? సన్న బియ్యం సూదులు అట్లాంటి బియ్యం ఇస్తాండా నీకు? సన్న బియ్యం సూదులు అట్లాంటి. మంచిగా ఇంద్రమ్మ ఇల్లు వచ్చినా? చెప్పు, అవి చెప్తారు పో మంచిగా. ఏం రాలేదు మాకు ఇక్కడ. మళ్ళీ వేస్తారా అమ్మ ఓటు? మళ్ళీ వేస్తారా ఓటు? మేము ఓటు వేయం, ఎవరికి వేయం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే అమ్మా? కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం నయమే ఉండే, ఎందుకంటే మోర్లు కట్టించుడు, ఇంటింటికి నల్లాలు పెట్టుడు, 2,000 పింఛన్ చేసిండు. ఇక అవే 2,000 వాడు ఏమైనా ఎక్కువ ఇచ్చిండా? రేవంత్ రెడ్డి ఏమైనా చేసిండు అమ్మా ఇట్లాంటి పథకాలు? ఏం లేదు, అంతే. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందమ్మా? ఎవడొస్తే మంచిగా చేస్తాడు, మమ్మల్ని ముంచేటోడే వస్తాడు. ఎవడొచ్చి జనం అంతా రాజీ పడ్డారు, ఇక ఏమని కోట వేయొద్దని అనుకుంటాను. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్తాను. మరి ఎట్లా ఉండని రాదు, ఏం పోతాను?
వాడెక్కనో వాళ్ళకు మేమేయండి వాడెట్లస్తాడు, జనం వేయండి వాడెట్లస్తాడు. ఆ.